వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారు. ఓట్ల కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలన్న పేర్ని. పార్టీ మారాలనుకునేవారు పదవులకు రాజీనామా చేయాలి. వేరే పార్టీలోకి వెళ్లే వారిని వదిలిపెట్టేది లేదన్న పల్లా. హైకోర్టులో ఎన్నికల అఫిడవిట్లపై పిటిషన్ల దాఖలు, వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ. డబ్బు కోసమే ఢిల్లీ మద్యం పాలసీ, కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే ఫైర్. కేజ్రీవాల్ అరెస్టును ఈసీ దృష్టికి తీసుకువెళ్తాం. కేంద్రం కావాలని అరెస్టు చేస్తుందన్న మమతా బెనర్జీ. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 190 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానం మొదట ఈడీ కోరింది. ఈ సందర్భంగా అన్ని నిబంధనలు పాటించి కేజ్రీవాల్ను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు సంబంధించి ఆధారాలను 28 పేజీల్లో రాతపూర్వకంగా అందజేసినట్లు వివరించారు. అరెస్టు పంచనామా కూడా తమ వద్ద ఉందని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు అడిగారని రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ నగదును గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని తెలిపింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్కు ప్రత్యక్ష పాత్ర ఉందని, ఈ కుంభకోణంలో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలియజేసింది. ఈ కేసులో సహనిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని కోర్టు ఈడీ తెలిపింది. ఆప్ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వద్ద పనిచేస్తున్నారని, కేజ్రీవాల్తో చాలా సన్నిహితంగా ఉండే విజయ్ నాయర్ మధ్యవర్తిగా ఉన్నాడని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ డబ్బు డిమాండ్ చేశారని, ఈ విషయాన్ని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. 2 పర్యాయాలు నగదు బదిలీ జరిగిందని వివరించారు. సౌత్ గ్రూప్కు మద్యం పాలసీ లబ్ధి చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నారని తెలిపారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పనిచేద్దామని ఆమెతో కేజ్రీవాల్ చెప్పారని ఈడీ తెలిపింది.
విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేశారని, గోవా ఎన్నికల సమయంలో 45 కోట్లు చేతులు మారాయని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాదులు వెల్లడించారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. విజయ్ నాయర్కు సంబంధించి సంస్థ నుంచి ఆధారాలను సేకరించినట్లు వివరించింది. ఇందులో భాగంగా 45 కోట్ల హవాలా మార్గంలో తరలించినట్లు తేలిందని, పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్యక్తుల ద్వారా చేతులు మారాయని వివరించింది. కాగా కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జైలు నిబంధనల నేపథ్యంలో ఇది ఎలా సాధ్యమన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. జైలులో ఉన్న ఖైదీలు ఒక వారంలో 2 సార్లు మాత్రమే సమావేశాలు నిర్వహించే వీలు ఉంటుందని, అందువల్ల కేజ్రీవాల్ సీఎంగా తన బాధ్యతలు నిర్వహించడం కష్టమవుతుందని తిహార్ జైలుకు సంబంధించి ఓ మాజీ లా ఆఫీసర్ అన్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం అంత సులభం కాదు. జైలు మాన్యువల్ ప్రకారం వారానికి 2 సార్లు మాత్రమే కేజ్రీవాల్ తన కుటుంబం, స్నేహితులు లేదా సహచరులను కలపవచ్చు. కాబట్టి ఈ ఆంక్షలతో పాలన సాగించడం ఆయనకు కష్టమే కాగలదు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఒక మార్గం ఉందని న్యాయాధికారులు చెబుతున్నారు. ఏ భవనాన్నైనా జైలుగా మార్చే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉందని, తనను గృహ నిర్బంధంలో ఉంచేటట్లు కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ను ఒప్పించగలిగితే ఆయన ఢిల్లీ ప్రభుత్వ దైనందిన కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి వీలు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏ భవనాన్నైనా జైలుగా ప్రకటించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉందని, గతంలో కోర్టు సముదాయాలను తాత్కాలిక జైలుగా మార్చిన సందర్భాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల అరవింద్ కేజ్రీవాల్ పాలనకు వెసులుబాటు కలుగుతుందని వారు సూచిస్తున్నారు. జనవరిలో భూకుంభకోణం కేసులో అరెస్టైన హేమంత్ సోరెన్ గవర్నర్ను కలిసి సీఎం పదవి నుంచి వైదొలగడంతో ఈడీ అదుపులోకి తీసుకుంది. ముఖ్యమంత్రి పదవిని పార్టీ నేత చంపై సోరెన్కు అప్పగించారు. 1998లో దానా కుంభకోణం కేసులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయినప్పుడు ఆయన తన బాధ్యతలను తన భార్య రబ్రీదేవికి అప్పగించారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాలే ఉంటారని, మరో ప్రసక్తి లేదని ఢిల్లీ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న మంత్రి అతీషి అంటున్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది, న్యాయ నిపుణులను సంప్రదిస్తుంది. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి కేంద్రం ఆయనను సస్పెండ్ చేయడం లేదా పదవి నుంచి తొలగించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. అరెస్ట్ అయిన ప్రభుత్వ అధికారులకు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. అరెస్ట్ అయిన వెంటనే వారిని సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ విషయంలో మాత్రం వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న సాగుతోంది.
దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యం కూని చేస్తుందని, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి దాదాపు 210 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎన్నికలకు ముందు తమ అకౌంట్లను సీజ్ చేశారని ఆరోపించారు. బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తుంది కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు బీజేపీ వారికి ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తున్నాయన్నారు. ఈ 10 ఏళ్లలో బీజేపీ చందాలు 10 పెరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ దాదాపుగా 4 బ్యాంకుల్లో ఉన్నటువంటి 11 అకౌంట్స్ని సీజ్ చేయడమే కాకుండా దాంట్లో ఫోర్స్ఫుల్గా 115.32 కోట్లు విత్డ్రా చేయడం, దాంతోపాటు 210 కోట్లని దాదాపు 11 అకౌంట్లు ఉన్నటువంటి 210 కోట్లని సీజ్ చేసినట్టు సందర్భం 4 బ్యాంకుల్లో. కారణం ఏమిటంటే ఒక విచిత్రమైన కారణం, ఇదేదో ఇప్పటి కేసు కాదు. దాదాపు 6-7 సంవత్సరాల క్రితం మాకు వచ్చినటువంటి 210 కోట్ల డొనేషన్స్లో కేవలం 14,49,000 రూపాయలు ఎంపీలు అది క్యాష్ రూపంలో ఇచ్చినారని ఒక నెపంతో ఈ అకౌంట్ సీజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 199 కోట్లు అంటే 14 లక్షలు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయంగా ఎంత దిగజారుడుతనానికి బీజేపీ ఒడిగట్టిందో మనకు అర్థమవుతా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ దాదాపుగా 4 బ్యాంకుల్లో ఉన్నటువంటి 11 అకౌంట్స్ని సీజ్ చేయడమే కాకుండా అకౌంట్ సీజ్పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత లక్ష్మణ్ ఖండించారు. రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్నారు. అకౌంట్స్ సీజ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ రాజకీయంగా విమర్శలు చేయడంపైనే దృష్టి సారించిందన్నారు. చివరకు కోర్టులను కూడా నిందించే స్థాయికి దిగజారని అన్నారు. కేజ్రీవాల్ నిజాయితీపరుడైతే విచారణకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగ సంస్థల మీద విలువ లేదు, నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదు. ఇవాళ ఢిల్లీ హైకోర్టు చంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఇవాళ మీ బ్యాంకులు అకౌంట్ సీజ్ అయిన మీద హైకోర్టు జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. ఆ సీజ్ చేసుకున్నటువంటి ఆ ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్స్ తెరిపించడానికి ఏమాత్రం కూడా సుముఖం. అంటే మీకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తాకి తెలిస్తే దానికి జవాబు చెప్పి తప్పైతే పెనాల్టీలు కట్టి పోల్చింది పోయి ఎంతసేపు రాజకీయంగా మీరు దుమ్మెత్తిపోయారు. చివరికి కోర్టుల మీద కూడా వారు ఆ రకంగా వక్రభాషను చెప్తున్నారంటే దేని మీద మీకు అంటే మీరు చెప్పిందే వేదం కావాలన్నా, మీరు చెప్పిందే ఇవాళ ఒక రాజ్యాంగం కావాలన్నా? హైకోర్టు ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది, నువ్వు హైకోర్టు మా కోర్టు తెప్పించమని చెప్తే ప్రసక్తే లేదని చెప్పింది హైకోర్టు. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా రాహుల్ గాంధీకి ఎంతసేపు ఈ దేశం మీద, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విషం చిమ్మడమే, నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అక్కసును ఈ దేశం మీద కూడా. విశాఖ సీపోర్ట్లో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుపడడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్లో ఆ డ్రగ్స్ను సిబిఐ గుర్తించిందని చెప్పారు. ఆ డ్రగ్స్ కంటైనర్ విశాఖకు చేరుకోవడంతో దేశం మొత్తం ఉలిక్కిపడిందని తెలిపారు. ఆ డ్రగ్స్కు సంబంధించి లావాదేవీలు జరిపిన సంస్థలు, వ్యక్తులు ఎవరనే అంశంపై విచారణ జరుగుతుందని తెలిపారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న వారు అందరూ టీడీపీ బంధువులేనని అన్నారు.
బ్రాందీ పంచే స్థాయిని దాటి డ్రగ్స్ పంచే స్థాయికి చంద్రబాబు లోకేష్ దిగజారారనే అనుమానం కలుగుతుందని చెప్పారు. చంద్రబాబు స్నేహం అంతా దొంగలతోనేనని అన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారని చెప్పారు. డ్రగ్స్ రవాణాపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్నారు. ఓటు కోసం చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తారని చెప్పారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి డ్రగ్స్ రవాణాపై చంద్రబాబు ట్వీట్ చేశారని అన్నారు. ఆధారాలన్నీ ఆరోపణలు చేస్తే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లని తెలిపారు. అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారనే విషయం చెబుతూ ఉంటే అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి. ఈ ఓడ వెనకాల మరొక ఓడ కానీ మరొక మార్గంలో కానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దిగజారి అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేటువంటి వదిన గారిని తోడల్లుని మోసం చేసినాడు దిగజార్చి ప్రవర్తిస్తాడో మనకు ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ చేయాలి. వీళ్ళు డ్రగ్స్ తెచ్చి జనాల మీద వదిలి పంచిపెట్టకుండా ఓటు కోసం ఏమైనా చేసేటువంటి దిగజారే ప్రవర్తన చేయకుండా అరికట్టాలని చెప్పిన ఎలక్షన్ కమిషన్ గారిని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా ఒక్కసారి తుళ్ళిపడేటువంటి సంఘటన జరిగింది. ఊహకందని విధంగా 25,000 కిలోల మత్తు పదార్థాలు ఒక కంటైనర్ లో విశాఖపట్నం చేరుకున్నటువంటి డ్రగ్స్ ని సిబిఐ ఆ డ్రగ్స్ అన్ని కూడా కోర్టు దాటి ప్రపంచం మీద పడకుండా పట్టుకోవటం అనేది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కాదు భారతదేశ యువత మొత్తం కూడా అదృష్టవంతులని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంత పెద్ద ఎత్తున మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టడం అనేది అదృష్టం అయితే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరు అనేది సిబిఐ కానీ ప్రపంచం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు విశాఖలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ ఘటన ఏపీనే కాకుండా దేశాన్నే కుదిపేసిందని బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మ అన్నారు. రాష్ట్రంలో పోలీసులు నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతుందని, మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని సాధినేని చెప్పారు. మద్యము విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టులు చెప్పడమే కాదు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా మరి ఏమాత్రము సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో ఆ కంటైనర్ వచ్చి దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని. ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తవ్వే కొద్దీ డ్రగ్స్ ఫ్లడ్ల నెట్వర్క్ అక్రమాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ విక్రయించి విలాసవంత జీవితం గడుపుతున్న నిందితుల నెట్వర్క్ బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయాల నిందితుడు సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గచ్చిబౌలి పోలీసుల చేతికి చిక్కాడు. 3 నగరాలను కేంద్రంగా చేసుకుని అక్రమ వ్యవహారం సాగిస్తున్న రెహమాన్ 6 కేసుల్లో నిందితుడు. గత 3 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న రెహమాన్ అతనికి డ్రగ్స్ చేరవేసే నరేంద్ర శివనాథ్లను గచ్చిబౌలి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా జైల్లో ఉన్న ఫైజల్ను త్వరలోనే విచారిస్తామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. బాల్యం నుంచి దౌర్జన్యాలు, దారుణాలపై ఆసక్తి కనబరిచిన నిందితుడు అబ్దుల్ రెహమాన్ ప్రస్తుతం డ్రగ్స్ దందాపై దృష్టి పెట్టాడు.
చిన్నతనం నుంచి విలాస పురుషుడిగా పేరొందిన రెహమాన్ జల్సాల కోసం తన పరిచయస్తుల ద్వారా 2021లో ఈ అక్రమ రంగంలోకి ప్రవేశించాడు. హైదరాబాద్కు చెందిన ఈ నిందితుడు డ్రగ్స్ నెట్వర్క్ పై గ్రిప్ పెంచుకుని గోవాకు చెందిన ఉస్మాన్ అలియాస్ ఫైజల్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. తోడు దొంగలిద్దరూ కలిసి డ్రగ్స్ పెడ్లర్ నెట్వర్క్ ను విశ్వవ్యాప్తం చేసేశారు. ఇలాంటి నిర్వాకంలో ఇంతకు ముందే అరెస్ట్ అయి గోవా కొల్వాలే జైల్లో ఉన్న ఫైజల్ అక్కడి నుంచే ఈ అక్రమ వ్యవహారం సాగిస్తున్నాడు. తన నెట్వర్క్ తో డ్రగ్స్ ను దేశంలోని అన్ని నగరాలకు సరఫరా చేసి కింగ్ పిన్ లా వ్యవహరించాడు. తనకు డ్రగ్స్ అవసరం ఉన్న ప్రతిసారి రెహమాన్ ఫైజల్ ను సంప్రదించేవాడు. ఫైజల్ తన నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ ను డెలివరీ చేయించేవాడు. ఈ తతంగంలో తొలుత డ్రగ్స్ ను తన నెట్వర్క్ ద్వారా ఫైజల్ ఢిల్లీలో డెలివరీ చేయించేవాడు. రెహమాన్ అనుచరుడు నరేంద్ర శివనాథ్ డెలివరీ పార్సల్ అందుకునేవాడు. అనంతరం రెహమాన్, శివనాథ్ ఇద్దరూ కలిసి ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో విక్రయాలు చేసేవారు. డ్రగ్స్ విక్రయాల కోసం ఈ 3 నగరాల్లో 15 మంది అనుచరులను నియమించుకున్నారు. ఈ రీతిన నిందితులు 3 పువ్వులు 6 కాయల మాదిరి తమ అక్రమార్క పర్వం సాగించి 2 చేతులు ఆర్జిస్తున్నారు. కేవలం పబ్ల వద్దే యువతకు డ్రగ్స్ విక్రయాలు చేస్తూ నిందితులు పకడ్బందీగా ఈ నిర్వాకం సాగించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ రెహమాన్ పై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 కేసులున్నాయి. యువతను డ్రగ్స్ కు బానిసలుగా మార్చడమే కాకుండా వారితో మత్తు పదార్థాల విక్రయింపజేయించడంలోనూ రెహమాన్ దిట్టగా పేరు పొందాడు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఓ యువతితో డ్రగ్స్ విక్రయాలు చేయించాడు. యువతితో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న కేసులో నిందితుడిగా ఉన్న రెహమాన్ తప్పించుకు తిరుగుతూ నగరాల్లో తన నెట్వర్క్ సాగించాడు. ఎట్టకేలకు అబ్దుల్ రెహమాన్, శివనాథులు పోలీసులకు పట్టుబడ్డారు. ఫిబ్రవరి 25 రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వ్యవహారంలో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందపై కేసు నమోదైంది. ఇదే రీతిన ఆయన స్నేహితులు నిర్భయ్ కేదార్, రఘుచరణ్ సందీప్, శ్వేతా లిషి, సినీ దర్శకుడు క్రిష్ పైన గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు వీరికి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయని కూపిలాగగా మంజీరా గ్రూప్స్ కు సంబంధించిన మాజీ ఉద్యోగి సయ్యద్ అబ్బాస్ అలీ జఫ్రీ వివేకానందకు అందిస్తున్నట్లు తేలింది. జఫ్రీని అరెస్టు చేసి విచారించగా అత్తాపూర్లోని ఓ రెస్టారెంట్ లో క్యాషియర్ గా పనిచేసే మీర్జా వహీద్ బేగ్ ద్వారా వస్తున్నట్లు తెలుసుకున్నారు. మీర్జా వహీద్ బేగ్ ని అరెస్టు చేసి విచారించగా ముషీరాబాద్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ లింక్ బయటపడింది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు రెహమాన్ అక్రమ వ్యవహారం సాగింది. 3 వారాల గాలింపనంతరం ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. వరుసగా 4 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి మరోసారి ఓటమి ఖాయమని మంత్రి కాకాని గోవర్ధన్ అన్నారు. రాజకీయంగా పరిణితి చెందిన సోమిరెడ్డి జిల్లా అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదన్నారు. సైదాపురంలో అక్రమ గనుల తవ్వకాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తారన్నారు. అక్రమ మైనింగ్పై విచారణ జరపాలని ప్రభుత్వానికి లేఖ రాశారని, సైదాపురం గనుల యజమానుల వద్ద సోమిరెడ్డి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. పొదలకూరులో 500 కోట్ల విలువైన తెల్లరాయిని తవ్వి స్టాక్ చేశారని సోమిరెడ్డి ఆరోపించారన్నారు. కారణంగా నాకు సోమిరెడ్డి మీదట్లు పెట్టడం అంత ఆసక్తి ఉండదు. కాకపోతే నేను డిక్లేర్ చేసినాను, ఆ తర్వాత పాపం డిక్లేర్ అయింది కాబట్టి ప్రత్యర్థిగా సీటు డిక్లేర్ అయింది. దానికన్నా ముందే నిన్న కొన్ని ఆరోపణల మీద ఈరోజు నుంచి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోమిరెడ్డి నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు అనేక రకాలైనటువంటి సందర్భాల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. అది మీడియాకి, ప్రజలకి, అందరికీ. ఈరోజు కొత్తగా నా మీద దాడి చేయడంతో పాటు పాపం ఏమాత్రం సంబంధం లేనటువంటి అధికారుల మీద, కలెక్టర్ స్థాయి, ఎస్పీ స్థాయి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళని టార్గెట్ చేస్తూ నిన్న సమావేశం ఏర్పాటు చేయడం అంటే ఒక రాజకీయంగా పరిణితి చెందినటువంటి ప్రజా జీవితంలో ఉండేటువంటి అధికారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం, ఇంత అనుచితంగా ప్రవర్తించినటువంటిది ఎవరు కూడా హర్షించారు. చాలా సందర్భాలలో ఈ జిల్లాకు సంబంధించి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కలెక్టర్ల మీద, ఎస్పీల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించి కాస్త ఇదిగా ఉంటారని. సాధారణంగా నాకు సోమిరెడ్డి మీదట్లు పెట్టడం అంత ఆసక్తి ఉండదు. ఇవి ఈ బిడ్డల విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.